జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. అరణ్యకాండం 55వ సర్గలో ఉన్నాం. రావణుడు సీతను అపహరించి తీసుకుని వచ్చాడు, నాకు భార్య వగుము అని కోరటం ఈ సర్గలో కనిపిస్తుంది. రావణుడు గొప్ప బలము కల భయంకరులైన యనమండుగురు రాక్షసులను ఇట్లు ఆదేశించి, అంటే జనస్థానానికి వెళ్ళిపోయి మీరు అక్కడ ఉండి శ్రీరాముడు ఏం చేస్తున్నాడో నాకు చెప్పండి అన్నాడు. బుద్ధిహీనుడగుటచే కృతకృత్యుడను అయినాను అని భావించెను. ఆ రావణుడు సీతను గూర్చి ఆలోచించుచు మన్మథ బాణముల చేత పీడింపబడిన వాడై ఆమెను చూచుటకు తొందరపడుచు సుందరమైన అంతఃపురంలో ప్రవేశించెను. రాక్షసరాజైన ఆ రావణుడు శోకముతో నిండి ఉన్న సీతను రాక్షస స్త్రీల మధ్య చూచెను. దుఃఖ భారము చేత కృంగిపోతున్న దీనురాలైన ఆ సీత ముఖము కన్నీళ్లతో నిండి ఉండెను. ఆమె వాయువేగమునకు అటూ ఇటూ కొట్టుకొని సముద్రములో మునిగిపోతున్న ఓడవలే ఉండెను. లేళ్ల గుంపు నుండి విడిపోగా కుక్కలు చుట్టుముట్టిన ఆడులేడి వలె ఉండెను. తల క్రిందికి వంచి కూర్చుండెను. ఆ విధముగా దీనురాలై దుఃఖముతో నిండి తన వశము తప్పి ఉన్న ఆ సీతను సమీపించి, రాక్షసుడైన ఆ రావణుడు ఆమెను బలాత్కారముగా తీసుకుని వెళ్ళి దేవతల గృహములతో అంతఃపురములతో సమానమైన తన గృహమును ఆమెకు చూపించెను. అతని గృహము మేడలతోనూ ప్రాసాదములతోనూ కిక్కిరిచి ఉండెను. అక్కడ వేల కొలది స్త్రీలు నివసించుతుండిరి. అనేక విధములైన పక్షులు అక్కడ ఉండెను. అది అనేక విధములైన రత్నములతో నిండి ఉండెను. చూచుటకు అందముగా ఉన్న ఆ గృహ స్తంభములు బంగారముతోనూ వెండితోనూ నిర్మించబడెను. వాటిపై దంతముతో నగిశీలు చెక్కిన స్ఫటికములు, వజ్రములు, వైఢూర్యములు అతుకుటచే అవి చిత్ర విచిత్రములుగా ఉండెను. బంగారు ముఖద్వారములు కల ఆ గృహము దివ్యములైన దుందుభుల ధ్వనులతో మారుమ్రోగుచుండెను. అతడు ఆమెతో కలిసి బంగారముతో చేసిన ఆశ్చర్యజనకమైన సోపాన మార్గమును ఎక్కాను. అక్కడ దంతముతోనూ వెండితోనూ నిర్మించిన కిటికీలు చూచుటకు ముచ్చట కొలుపునట్లుండెను. బంగారు వలకప్పి అలంకరించబడిన ప్రాసాదముల పంక్తులు కనబడుతుండెను. రావణుడు సీతకు తన అంతఃపుర భవనములో ఉన్న అన్ని అంతస్తులను చూపెను. ఆ అంతస్తులన్నీ సున్నము వేసి మణులు అలంకరించుటచే ఆశ్చర్యకరములుగా ఉండెను. రావణుడు దుఃఖాక్రాంతురాలైన సీతకు దిగుడు బావులు, చుట్టూ చెట్లు ఉన్న చెరువులను చూపించెను. ఆ భవనమునంతా సీతకు చూపి ఆమెకు కోరిక పుట్టించవలెను అనే అభిప్రాయముతో ఇట్లు పలికెను. సీత, ముసలివాళ్ళు బాలులు అయిన రాక్షసులు కాక మొత్తం 32 కోట్ల మంది రాక్షసులు ఉన్నారు. భయంకరములైన పనులు చేయు వారికి అందరికీ నేనే ప్రభువును. నాకు ఏ చిన్న పని పడినను 1000 మంది ముందుకు వచ్చుదును. ఈ సమస్తమైన రాజ్య సంవిధానము, నా జీవితము కూడా నీ మీద ఆధారపడి ఉన్నవి. నీవు నా ప్రాణముల కంటే కూడా గొప్పదానవు. నేను పెద్ద సంఖ్యలో ఉత్తమ స్త్రీలను సంపాదించుకొని వచ్చినాను. ఆ స్త్రీలందరకు నీవు ప్రభువుగా ఉండుము. ప్రియురాల, నా భార్య వగుము. నీవు మరొక ఆలోచన ఎందుకు చేసెదవు? నేను చెప్పిన మంచి మాటను అంగీకరించుము. కామము చేత తపించిపోవుచున్న నన్ను అనుగ్రహించుము. 100 యోజనముల ప్రమాణము కల ఈ లంక చుట్టూ సముద్రమున్నది. అందుచేత సురాసురులు దేవేంద్రునితో కలిసి దండెత్తి వచ్చిన దీనిని జయింపజాలరు. 3 లోకములలోనూ దేవతలలో కానీ, యక్షులలో కానీ, గంధర్వులలో కానీ, పక్షులలో కానీ పరాక్రమము చేత నాతో సమానుడు ఎవ్వడూ లేడు. రాముడు రాజ్యభ్రష్టుడు, దీనుడు, మునివృత్తిలో ఉన్నవాడు, మానవ మాతృడు, అల్పమైన తేజస్సు కలవాడు. అతని ఆయువు తీరిపోయినది. అట్టి రామునితో నీకేమి పని? నన్ను చేరుము. నేనే నీకు తగిన భర్తను. నీవు భీరువువు, యవ్వనము స్థిరముగా ఉండేది కాదు కదా. ఇక్కడ నాతో కూడా రమించుము. శ్రీరాముడు నీకు కనబడగలడని కూడా ఆశపడకుము. అతడు ఇక్కడికి ఊహ చేత కూడా రాజాలడు. మహావేగము కల వాయువును ఆకాశమునందు బంధించుట శక్యము కాదు.
అగ్ని ప్రజ్వలించుచుండగా దాని నిర్మలమైన జ్వాలను పట్టుకొనుట కూడా శక్యము కాదు. నా రక్షణలో ఉన్న నిన్ను తీసుకొని వెళ్ళుట సాధ్యము కాదు. అట్లు తీసుకొని వెళ్ళగలవాడు ఎవ్వడూ ఈ మూడు లోకముల్లో కూడా లేడు. నీవు లంకలో చాలా గొప్పదైన రాజ్యమును స్వీకరించినట్లయితే నా వంటి వాళ్ళు, దేవతలు, స్థావరములు, జంగమములు కూడా నీకు కింకర్లగుదురు. నాకు పట్టమహిషిగా రాజ్యాభిషేకము చేయించుకొని అభిషేక జలముచే తడిసి ఆనందించుతూ నన్ను ఆనందింపచేయుము. నీవు పూర్వము చేసిన పాపమంతా వనవాస దుఃఖమును అనుభవించుట చేత తొలగిపోయినది. ఇప్పటి నుండి నీవు చేసిన పుణ్యములకు ఫలితమును అనుభవించుము. నీవు ఇక్కడ నాతో కలిసి దివ్యమైన సువాసన గల అన్ని పుష్పమాలలను, శ్రేష్టములైన అలంకారములను ధరించి ఆనందించుము. నా సోదరుడైన కుబేరునికి చెందిన సూర్యుని వంటి కాంతి గల పుష్పకమనే విమానమును నేను పరాక్రమం చేత జయించి తిని. చాలా శ్రేష్టమైన ఆ విమానము విశాలమైనది, సుందరమైనది. నీవు నాతో కలిసి సుఖముగా దాని యందు విహరించుము. పద్మముతో సమానము, నిర్మలము, చూడ ముచ్చట గొల్పునది అయిన నీ ముఖము దుఃఖము చేత పీడించబట్టచే ప్రకాశము కోల్పోయి ఉన్నది. రావణుని మాటలు విని స్త్రీలలో శ్రేష్ఠురాలైన ఆ సీత చంద్రుని వంటి ముఖము చీర కొంగుతో కప్పుకొని కన్నీళ్లు కార్చెను. దీనురాలైన ఆమె వికలమైన మనస్సుతో ఏదో ధ్యానము చేయుచున్నదా అన్నట్లుండెను. చింతతో కాంతిహీనురాలైన సీతతో పాపాత్ముడైన ఆ రాక్షసరాజు రావణుడు మరలా ఇట్లు పలికెను. సీత, ధర్మలోపము కలగనున్నదని సిగ్గుపడవద్దు. నీకు దైవ వశము చేత లభింపనున్న ఈ సంబంధము ధర్మశాస్త్రములలో ఋషుల చేత అంగీకరింపబడినదే. సుందరమైన నీ పాదములను స్పృశించి నమస్కరించుతున్నాను. నా మీద శీఘ్రముగా అనుగ్రహము చూపుము. నేను నీకు వసుడనైన దాసుడను. కామ పీడితుడనైన నేను ఈ శూన్యములైన నా వంటివాడు చెప్పకూడని మాటలు చెప్పుతున్నాను. రావణుడు ఏ స్త్రీకి నమస్కరించడు కదా. రావణుడు సీతతో ఇట్లు పలికి, యమునకు వసుడైపోవుటచే ఈమె ఇంక నాకు చెందినదే అని సంతోషించుచుండెను. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 55వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 56వ సర్గ. సీత రావణుని నిందించుట, రాక్షస స్త్రీలు ఆమెను అశోకవనమునకు తీసుకొని పోవుట కనిపిస్తుంది. శోకముతో కృషించి ఉన్న ఆ సీత ఆ రావణుని మాటలు విని ఏమాత్రమూ భయము లేనిదై తనకు రావణునకు మధ్యలో ఒక గడ్డి పరకను ఉంచి రావణునకు ఇట్లా సమాధానము చెప్పాను. దశరథుడనే రాజు ధర్మమును నిలుపు స్థిరమైన సేతువు వంటివాడు అని, సత్యసంధుడని ప్రసిద్ధుడు. శ్రీరాముడు అతని పుత్రుడు. శ్రీరాముడు 3 లోకాలలోనూ ప్రసిద్ధుడు. దీర్ఘములైన బాహువులు, విశాలములైన నేత్రములు కలవాడు. ఆ ధర్మాత్ముడు నా భర్త. అతడే నా దైవము. ఇక్ష్వాకు వంశమునందు పుట్టినవాడు, సింహము వంటి మూపు గలవాడు, గొప్ప కాంతి కలవాడు ఆయన ఆ శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణునితో కలిసి నీ ప్రాణములను తీసివేయగలడు. నీవు నన్ను ఆ రాముని సమక్షములో అవమానించి ఉన్నట్లయితే జనస్థానములో కరుని వలె హతుడవై నేల మీద పడి ఉండేవాడవు. భయంకరమైన రూపములు కల మహాబలవంతులైన రాక్షసులను గూర్చి నీవేమో వర్ణించి చెప్పినావు. కానీ ఈ రాక్షసులందరూ గరుత్మంతుని ముందు సర్పములు విషశూన్యములైనట్లు శ్రీరాముని ముందు నిర్వీర్యులు. బంగారము చేత అలంకరించబడిన బాణములు ఆ శ్రీరాముని ధనస్సు నుండి బయలుదేరి వచ్చి గంగా తరంగములు గంగా తీరమును కూలద్రోసినట్లు నీ శరీరమును హింసించగలవు. రావణ, నిన్ను అసురులు కానీ దేవతలు కానీ చంపలేకపోవచ్చు. కానీ శ్రీరామునితో ఇంత గొప్ప వైరం పెట్టుకొని నీవు ప్రాణాలతో బయటపడవు. మహాబలవంతుడైన ఆ శ్రీరాముడు మిగిలి ఉన్న నీ ఆయుర్దాయమును అంతము చేయగలడు. యూప స్తంభానికి కట్టిన పశువు వలె ఇక నీకు జీవితము దక్కదు. ఓ రాక్షసుడా, శ్రీరాముడు నిన్ను కోపము చేత ప్రజ్వలించుతున్న చూపుతో చూచినట్లయితే నీవు ఇప్పుడే వెంటనే దహించబడి పరాభవమును పొందెదవు, నశించెదవు. శ్రీరాముడు చంద్రుని ఆకాశము నుండి కిందకు పడగొట్టగలడు లేదా నశింపచేయగలడు. సముద్రమును కూడా ఎండింపచేయగలడు.
ఆ శ్రీరాముడే ఇప్పుడు సీతను విడిపించగలడు. నీ ఆయువు తీరినది, నీ ఐశ్వర్యం అంతమొందినది, నీ బలము నశించినది, నీ ఇంద్రియములు పాడైనవి. నీవు చేసిన పనికి లంక వైధవ్యమును పొందనున్నది. అరణ్యములో భర్త రక్షణలో ఉన్న నాకు నువ్వు నా భర్తతో వియోగము కల్పించినావు. నీవు చేసిన ఈ పాపకర్మ నీకు భవిష్యత్తునందు శుభ ఫలమును ఇవ్వదు. మహా తేజస్శాలి అయిన నా భర్త తన పరాక్రమం పైననే ఆధారపడి నిర్భయుడై దైవము తప్ప మరెవ్వరి సహాయము లేనివాడై స్వజనులు ఎవ్వరూ లేని దండకారణ్యములో నివసించుతున్నాడు. నా భర్త యుద్ధంలో బాణవర్షము వర్షించి నీ అవయవములలో ఉన్న గర్వమును, బలమును, పరాక్రమమును, ఎవ్వరినీ లెక్క చేయని అహంభావమును తొలగించగలడు. ప్రాణులకు కాలము వలన కలగవలసిన వినాశము దాపరించినప్పుడు ఆ నరులు కాలమునకు లొంగిపోయి తాము చేయవలసిన కార్యములందు పొరపాట్లు చేయుచుందురు. రాక్షసాధమా, నన్నే విధముగా అవమానించుట చేత నువ్వు రాక్షసులు నీ అంతఃపురము నశించునట్టి కాలము నీకు సంప్రాప్తించినది. చుట్టూ సృక్కులు ఇతర పాత్రలు పరిచి ఉన్నది. బ్రాహ్మణుల మంత్రముల చేత పవిత్రము చేయబడినది అయినా యజ్ఞశాల మధ్యమునందున్న వేదికను చండాలుడు తొక్కజాలడు. ఆ విధముగానే ధర్మమునందు స్థిరమైన శ్రీరాముని ధర్మపత్నిని పతివ్రతను అయిన నన్ను పాపాత్ముడువైన నీవు స్పృశింపదాలవు. నిత్యము పద్మాల వనములో రాజహంసతో క్రీడించే ఆడహంస నీటి గడ్డిలో తిరిగే నీటి కాకిని చూచుటకైనా ఇష్టపడనా? రాక్షసుడా, జడమైన ఈ శరీరమును నీకిష్టమైనచో బంధించుము, లేదా చంపివేయము. ఈ శరీరమును కానీ ప్రాణములను కానీ రక్షించుకొనవలనన్న నా కోరిక లేదు. ఈ భూలోకములో నాకు అపకీర్తి కలిగే పని మాత్రము నేను చేయను. జనకరాజపుత్రి అయిన సీత రావణునితో ఈ విధముగా కోపముతో నిండిన చాలా పరుషములైన మాటలు పలికి ఊరకుండెను. సీత పలికిన పరుషములు రోమాంచమును కలిగించేటివి అయిన ఆ మాటలు విని రావణుడు ఆమెను భయపెట్టుతూ ఇట్లా పలికెను. ఓ సీత, నేను చెప్పుచున్నది వినుము. నీకు 12 మాసములు గడువు ఇచ్చుచున్నాను. ఈ సమయంలోగా నీవు నన్ను చేరకపోయినచో వంటవాళ్ళు ప్రాతకాలమునందు తినే అల్పాహారం నిమిత్తము నిన్ను ముక్కలు ముక్కలుగా నరికివేయగలరు. శత్రువులను ఏడిపించే ఆ రావణుడు సీతతో ఆ విధముగా పరుషముగా పలికి చాలా కోపించి అచట ఉన్న రాక్షస స్త్రీలతో ఇట్లనను. రాక్షస స్త్రీలారా, మీరు రక్త మాంసములు భుజించేవారు, చూచుటకు భయంకరముగా ఉండు వికృత రూపములు కలవారు. మీరందరూ కలిసి ఈమె గర్వమును శీఘ్రముగా పోగొట్టండి. భయంకరులైన ఆ రాక్షస స్త్రీలు రావణుని మాట వినిన వెంటనే అతనికి వినయముగా నమస్కరించి సీతను చుట్టి నిలిచిరి. రావణుడు పదాఘాతముల చేత భూమిని కదల్చి చీల్చివేయుచున్నాడా అన్నట్లు కనబడుచు ఆ రాక్షస స్త్రీలతో మరలా ఇట్లా అనకెను. మీరు ఈ సీతను అశోకవన మధ్యమునకు తీసుకువెళ్ళి అక్కడ ఈమె చుట్టూ ఉంటూ ఈమెను రహస్యముగా దాచి ఉంచి రక్షించండి. అరణ్యములోనే ఆడ ఏనుగును భయపెట్టినట్లు మీరందరూ ఈమెను మంచి మాటల చేతను తీవ్రమైన మాటల చేతను లొంగదీయండి. ఆ రాక్షస స్త్రీలు రావణుని ఆజ్ఞను అనుసరించి సీతను తీసుకొని అశోకవనమునకు వెళ్ళిరి. ఆ అశోకవనము అన్ని కాలములలోనూ పుష్పములను ఫలములను ఇచ్చే వృక్షములతో అందముగా ఉండెను. ఆ వనమునందు అన్ని కాలములందును మదించి ఉండు పక్షులు నివసించుతుండెను. ఆడలేడి ఆడ పెద్ద పులుల వశమైపోయినట్లు శోకముతో నిండిన సీత రాక్షస స్త్రీల వశమైపోయాను. భయస్వభావము గల ఆ సీత గొప్ప శోకంలో మునిగిపోయి పాశముల చేత కట్టబడిన ఆడలేడి వలె దుఃఖించుచుండెను. వికృతములైన నేత్రములు గల ఆ రాక్షస స్త్రీలు ఎక్కువగా భయపెట్టుటచే సీత దుఃఖించుతూనే ఉండెను. ప్రియుడైన భర్తను మరిదిని స్మరించుతూ భయ శోకముల చేత పీడింపబడినదై స్పృహ కోల్పోయి పడి ఉండెను. శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండలోని 56వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.